హైదరాబాద్లో భారీ బిర్యానీ స్కామ్ బయటపడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో 70,000 కోట్ల రూపాయల మోసాన్ని పసిగట్టేశారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. హైదరాబాద్ బిర్యానీకున్న జనాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. దీంతో అమ్మకాలు కూడా జోరుగా ఉన్నాయి. రెస్టారెంట్లు చూపించిన లెక్కలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడో ఏదో తేడా జరుగుతుందన్న సందేహం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కలిగింది. దీంతో హైదరాబాద్లోని 3 ప్రధాన ఫుడ్ చైన్ రెస్టారెంట్స్లో బిర్యానీ అమ్మకాలను పరిశీలించాలని నిర్ణయించారు ఐటీ అధికారులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో ఇటీవల కాలంలో మోసాలు జరుగుతున్నాయి. సెలబ్రిటీల ఫోటోలు వీడియోలను కూడా మార్ఫ్ చేసి ఇబ్బంది పెడుతున్నారు కేటుగాళ్లు. కొందరు ఏఐని దుర్వినియోగం చేస్తుంటే నేరాలను అరికట్టేందుకు సద్వినియోగం చేస్తున్నారు అధికారులు. తాజాగా ఏఐ సాయంతో 70,000 కోట్ల రూపాయల స్కామ్ను బట్టబయలు చేసింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. హైదరాబాద్ పేరు చెప్పగానే భోజన ప్రియులకు ముందుగా గుర్తొచ్చేది బిర్యానీయే. హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి అమోఘం. హోటళ్లకు వెళ్లి తినేవాళ్లతో పాటు ఫుడ్ డెలివరీ యాప్ల ద్వారా బిర్యానీ పార్సిల్ తెప్పించుకుని తినేవాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ ఉండదు. ముఖ్యంగా ఫుడ్ చైన్ హోటళ్లకు రోజు బిర్యానీ ఆర్డర్స్ వేలల్లో ఉంటాయి. హైదరాబాద్ బిర్యానీకి గల జనాదరణ గురించి సందేహం అక్కర్లేదు. కాకపోతే బిర్యానీ అమ్మకాలకు సంబంధించి కొన్ని రెస్టారెంట్లు చూపించిన లెక్కలకు పొంతన కుదరడం లేదు. దీంతో ఎక్కడో ఏదో తేడా జరుగుతోందనే సందేహం ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కలిగింది. మరి దాన్ని గుర్తించడం ఎలా అంటే అది చాలా పెద్ద సవాలే. దీంతో హైదరాబాద్లోని 3 ప్రధాన ఫుడ్ చైన్ రెస్టారెంట్లలో బిర్యానీ అమ్మకాలను పరిశీలించాలని నిర్ణయించారు ఐటీ అధికారులు. అయితే రోజువారీ అమ్మకాలకు సంబంధించిన లక్షలాది రికార్డులను పరిశీలించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది మనుషులతో అయ్యే పని కానే కాదని గుర్తించిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకున్నారు. సేల్స్ రికార్డుల పరిశీలనతో భారీ స్కామ్ బట్టబయలైంది. 1,77,000 లావాదేవీల్లో గోల్మాల్ జరిగిందని తేలిపోయింది. బిల్లింగ్ సాఫ్ట్వేర్లో మార్పులు చేసి భారీగా పన్ను ఎగవేస్తున్నట్లు గుర్తించారు. ఒక్క హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా గల రెస్టారెంట్లలో జరుగుతున్న స్కామ్ బట్టబయలైంది. గత 6 సంవత్సరాలలో 70,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పన్ను పరిధిలోకి రాకుండా చేసినట్లు గుర్తించారు అధికారులు. ముందుగా రెస్టారెంట్ల ఖాతా పుస్తకాలను పరిశీలించాలని ఇన్కమ్ ట్యాక్స్ విభాగానికి చెందిన హైదరాబాద్ యూనిట్ నిర్ణయించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా గల వేలాది రెస్టారెంట్లు ఉపయోగిస్తున్న బిల్లింగ్ సాఫ్ట్వేర్ను గుర్తించారు అధికారులు. ఆ బిల్లింగ్ సాఫ్ట్వేర్ను అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీ తయారు చేసినట్లు తేలింది. అంతేకాదు, సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతున్న లావాదేవీలు ఆ కంపెనీ సెంట్రల్ సర్వర్లో నిక్షిప్తమవుతున్నాయి. అందులో 60 టెరాబైట్లకు పైగా డేటా ఉంది. దీంతో ఆ సమాచారాన్ని విశ్లేషించడానికి, ప్రతి అమ్మకాన్ని పరిశీలించడానికి ఏఐను ఉపయోగించారు అధికారులు. దీంతో కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం మధ్య జరిగిన అన్ని లావాదేవీలను ఏఐ పరిశీలించింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ముందు నగదు అమ్మకాలకు సంబంధించిన లావాదేవీల్లో చాలా వరకు తొలగిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నంలో ప్రాథమిక సర్వే నిర్వహించారు. ఆ సమాచారాన్ని విశ్లేషించడంతో దేశవ్యాప్తంగా జరుగుతున్న మోసం బట్టబయలైంది. కర్ణాటకలో అత్యధికంగా 2,000 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించిన బిల్లింగ్ రికార్డులను తొలగించారు. 2వ స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇక్కడ 1,500 కోట్ల రూపాయలు విలువ చేసే రికార్డులను తొలగించారు. తమిళనాట 1,200 కోట్ల రూపాయలు విలువ చేసే రికార్డులను తొలగించారు అక్రమార్కులు. గుజరాత్, మహారాష్ట్ర 4-5 స్థానాల్లో ఉన్నాయి. మొత్తానికి ఏఐ సాయంతో అతిపెద్ద పన్ను ఎగవేత స్కామ్ను బట్టబయలు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. హైదరాబాద్లో భారీ బిర్యానీ స్కామ్ బయటపడింది. దీనికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవినేడి తెలుసుకున్నారు. రవి, ఇంత భారీ స్కామ్ ఎలా బయటకు వచ్చింది, అసలు ఎలా ట్రేస్ అవుట్ చేశారు? లో భాగంగానే కొన్ని బిర్యానీ సెంటర్లు, కొన్ని రెస్టారెంట్లకు ఐటీ అధికారులు తనిఖీల కోసం వెళ్ళారు. వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారానికి, బయట చూపుతున్నటువంటి లెక్కలకు, వాళ్ళు కడుతున్నటువంటి ట్యాక్స్కు పెద్ద స్థాయిలో వ్యత్యాసం ఉండడంతో కొన్ని హోటళ్లలో తనిఖీలు చేశారు. కానీ అక్కడ తనిఖీల సమయంలో ఒక దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అతిపెద్ద స్కామ్ బయటకు వచ్చింది. దాదాపు 6 నుంచి 7 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ట్యాక్స్ల రూపంలో కట్టాల్సినటువంటి 70,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెప్పి ఇప్పటికే ఐటీ అధికారులు దృష్టి సారించారు. అయితే ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ ఏంటంటే ప్రతి రెస్టారెంట్లో కానీ, ప్రతి హోటల్లో కానీ బిల్ జనరేట్ చేయడానికి అని చెప్పి వచ్చినటువంటి కస్టమర్ ఏదైతే ఆర్డర్ చెప్తాడో తనకు బిల్ ఇవ్వడానికి సాఫ్ట్వేర్ వాడుతూ ఉంటారు. ఆ సాఫ్ట్వేర్ను కంప్లీట్గా ట్యాంపరింగ్కు పాల్పడుతూ ఉన్నారు. కొంతమంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, కొంతమంది నేరుగా వచ్చి క్యాష్ చెల్లించి వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్డర్ను సేకరిస్తూ ఉంటారు. ఎవరైతే క్యాష్ రూపంలో చెల్లిస్తారో వాటికి
కస్టమర్కి అయితే బిల్లు ఇస్తున్నారు కానీ వాటిని రికార్డ్స్లో మాత్రం ఎంట్రీ చేయడం లేదు. మరికొన్ని హోటల్స్ ఏకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయినా సరే ఆ రోజువారీ మొత్తంలో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా రాత్రి వేళల్లో ఉండి వాటన్నిటిని డిలీట్ చేసి కేవలం కొన్ని మాత్రమే ఎంట్రీస్ ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు సగటున రోజు చొప్పున వ్యాపారం జరిగినటువంటి దాంట్లో వాళ్ళు చూపుతున్నటువంటి లెక్కలకు తీవ్రస్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. చిన్న స్థాయి హోటల్, చిన్న స్థాయి రెస్టారెంట్ మొదలు పెట్టుకొని అతిపెద్ద బ్రాంచ్లు లేకపోతే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నటువంటి హోటళ్ళు కూడా ఇదే ట్యాంపరింగ్కి పాల్పడుతున్నట్లుగా ఇప్పటికీ ఐటీ అధికారులు గుర్తించారు. ఒక చిన్న హోటల్లో రోజువారీ జరుగుతున్నటువంటి వ్యాపారాలన్నింటినీ ఆ రోజు నైట్ కూర్చొని వాటన్నిటిని డిలీట్ చేస్తూ ట్యాంపరింగ్కి పాల్పడుతూ ఉంటే కొన్ని హోటళ్ళు ముఖ్యంగా వీకెండ్ను టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. వీకెండ్లలో బిర్యానీ సేల్స్ అధికంగా ఉంటాయి. అందులోనూ హైదరాబాద్లో మనం చూస్తాం చాలా ఫేమస్గా బిర్యానీ కోసమే ఫేమస్గా ఉండేటటువంటి రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. ఈ ట్యాంపరింగ్కి పాల్పడుతున్నటువంటి వాటిలో ఆ హోటళ్ళు కూడా ఉన్నాయని చెప్పి ఐటీ అధికారులు గుర్తించారు. సాటర్డే సండేలో జరిగినటువంటి బిజినెస్లో వాళ్ళకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అన్నింటిలో కూడా కొన్నిటిని డిలీట్ చేస్తూ ఉన్నారు. ఆ వీకెండ్లో ఉన్నటువంటి మొత్తంలో దాదాపు 70% వరకు డిలీట్ చేసి లెక్కలు చూపిస్తున్నారంటేనే మనం అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఐటీ అధికారులు తెలిసినటువంటి ప్రకారం అటు ఏపీ, తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంబంధించి ఏకంగా 400 రెస్టారెంట్లకు సంబంధించి 4,000 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా ప్రస్తుతం చెప్తా ఉన్నారు. ఎంటైర్ దేశవ్యాప్తంగా చూస్తే అటు ఫోరెన్సిక్ ల్యాబ్తో పాటు ఏఐ ఆధారితంగా లెక్కించి చూస్తే దేశవ్యాప్తంగా 70,000 కోట్ల రూపాయల వరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లుగా ఐటీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అన్ని బిర్యానీ సెంటర్లు కానీ లేకపోతే చిన్న హోటల్స్ మొదలుకొని అతిపెద్ద బ్రాంచ్లు నడుపుతున్నటువంటి రెస్టారెంట్ల వరకు వాటన్నిటిలో ఐటీ అధికారులు తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. కేసులు కూడా నమోదు చేస్తున్నారు. దేవి. All right, Ravi, thanks for the updates.